ఎత్తువేయాలని అఖిల భారత విద్యార్థుల సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామం పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ డ్రైనేజీ సిస్టమ్, ప్రధాన గేటు, త్రాగునీరు, పరిసరాల శుభ్రంగా ఉంచాలని, అలాగే డంపింగ్ యార్డ్ ను తొలగించాలని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు కోసిగి మండలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘంగా కోరుతున్నామన్నారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు మురళి, ప్రసాద్, శ్రీధర్, వీరేంద్ర, శివ, యల్లప్ప, కృష్ణ మోహన్, అనిల్, హాస్టల్ విద్యార్థులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. కోసింగ్ మండలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎదురుగా డంపింగ్ యార్డు గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి అనేక దశల వారీగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు, మరి అదేవిధంగా మరి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేస్తామని చెప్పేసి తూతూ మంత్రంగా ఆ డంపింగ్ యార్డ్ విషయంలో ఇప్పటి వరకు ఊసి ఎత్తడం లేదు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు 2-3 సార్లు మరి స్థానికంగా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని సందర్శించి అక్కడ మరి డంపింగ్ యార్డ్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలియపరిచారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా అధికారులను కన్సల్ట్ అయితే మరి అధికారులేమో మాకు అఫీషియల్గా లెటర్ రావడం లేదు, అఫీషియల్గా లెటర్ వస్తేనే మాత్రమే మేము ఎత్తివేస్తామని మరి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు మరి 2-3 రోజుల్లో మరి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను సందర్శించాలి, తక్షణమే మరి దాన్ని ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.